జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో తెలంగాణ ప్రతిష్ట దిగజారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రతి విషయంలో దేశంలోనే నంబర్ 1 అని చెప్పుకునే తెలంగాణలో ఇలాంటి అరాచకాలు ఎన్ని జరిగినా ప్రభుత్వం మౌనం దేనికి వహిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఈ పత్రాల లీకేజ్ విషయము చాలా దారుణం. అది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు మనకు వస్తాయని చెప్పి ఉద్దేశంతో ఈరోజు బడుగు బలగిన అనగారిన వర్గ ప్రజలందరూ కూడా కొట్లాడి సాధించుకున్న మన తెలంగాణ లోపల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు రాత్రిపౌరులు కష్టపడి గత 2 సంవత్సరాలు రాత్రిపౌరులు కష్టపడి మనకు ఉద్యోగాలు వస్తాయి కష్టపడి చాలా కష్టపడి జరుగుతుంది. ఈరోజు పేపర్ లీకేజ్ జరగలేదు. ఈ లీకేజ్తో దాదాపు 40 లక్షల మంది పేద బడుగు బలగిన విద్యార్థులకు చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 22 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 9 సంవత్సరాల లోపల రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 22 ఉద్యోగాలు చేసింది. కావున మొన్న జరిగిన పేపర్ లీకేజ్తో చాలా మంది విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కావున ప్రభుత్వం వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను వెంటనే బర్తరఫ్ చేయాలి. ఆ పేపర్ లీకేజ్ అయిన వారిని పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు సిట్టింగ్ జడ్జితోని విచారణ చేపించి వీటిపైన కఠిన చర్యలు తీసుకొని ఈ పరీక్షలన్నీ రద్దు చేసి మరీ తొందరలోనే మళ్ళీ పరీక్షలు పెట్టాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు చేయని పక్షంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ధర్నాలు చేస్తుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. జై బీసీ.